ప్రైజ్ లార్డ్. ప్రియమైన విశ్వాసులారా, దేవుడి యొక్క మహాకృప చేత మరొకసారి మా జీవం ద్వారా మిమ్మల్ని కలుసుకుంటాకి, క్రీస్తు లేఖన భాగాన్ని ధ్యానం చేయటానికి దేవుడు నాకు సమయము ఆయుష్ ఇచ్చినందుకు మొదట ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ప్రారంభ ప్రార్థనతో ఈ పరిచర్య ప్రారంభించుకుందాం. కృప కలిగిన యేసయ్య, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ మాధ్యం ద్వారా మిమ్మల్ని ప్రచురపరచడానికి, మీ నామాన్ని గనపరచడానికి నీ దాసుడికి ఇచ్చిన అవకాశం కొరకే వందనాలు. ముఖ్యంగా ఎంతమంది వీక్షకులు వీక్షిస్తున్నారో అందరూ దీవించి, ఆటంకాల అభ్యంతరాలను బంధించి నీ కృప చేత మమ్మల్ని అందరినీ నడిపించి దీవించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన సంగమా, మా తండ్రి గారు జేడి సికామణయ్య గారు రాసిన పాటల పుస్తకం నుంచి 21వ పాట పాడుకొని ప్రభువుని మహిమపరచుదాం. నమ్మబోకుము జీవమా, పాప ఫలితం చూడుమా. నమ్మబోకుము జీవమా, పాప ఫలితం చూడుమా. నోహవు నాటి ప్రజలు చేసిన పాప ఫలితం వలన, నోహవు నాటి ప్రజలు చేసిన పాప ఫలితం వలన, జలము ద్వారా మరణమిలలో సంభవించినది, సంభవించినది, సంభవించినది. నమ్మబోకుము జీవమా, పాప ఫలితం చూడుమా. లోతు దినమున జనులు చేసిన పాప ఫలితం వలన, లోతు దినమున జనులు చేసిన పాప ఫలితం వలన, అగ్నిగంధ కముల ద్వారా మరణం వచ్చినది, మరణం వచ్చినది, మరణం వచ్చినది. నమ్మబోకుము జీవమా, పాప ఫలితం చూడుమా. కొరహు అనుచరులంత చేసిన పాప ఫలితం వలన, కొరహు అనుచరులంత చేసిన పాప ఫలితం వలన, నేల ద్వారా మరణమిలలో సంభవించినది, సంభవించినది, సంభవించినది. నమ్మబోకుము జీవమా, పాప ఫలితం చూడుమా. దానియేలును హింసపరచిన అధిపతుల కలనాడు, దానియేలును హింసపరచిన అధిపతుల కలనాడు, సింహముల ద్వారా మరణమిలలో సంభవించినది, సంభవించినది, సంభవించినది. నమ్మబోకుము జీవమా, పాప ఫలితం చూడుమా. నమ్మబోకుము జీవమా, పాప ఫలితం చూడుమా, చూడుమా. హల్లెలూయా. మంచిది. ప్రియ సంగమా, ప్రియ వీక్షకులారా, లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము చదివి సహాయం చేయండి. ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ
హృదయమును నాకు తమ హృదయములు నాకు దూరం చేసుకొని ఉన్నారు. దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు వారు నా ఎడల చూపు భయభక్తులు భయభక్తులు మానవ విధులు బట్టి మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నవి. వారు నేర్చుకుని. చాలండి ప్రియమైన సంగమా, ఈ దినము మరి ఈ యొక్క యెషయా గ్రంథం 29:13 ధ్యానం చేస్తున్నాం. అందులో ఈరోజు వాక్యాంశం ఏంటంటే భయభక్తులు మానవ విధులను బట్టి అనేది ఈరోజు మన యొక్క వాక్యాంశం. ఏంటండి అక్కడ అంటున్నాడు, వారి పెదాలు బట్టే లేకపోతే వారి నోటి మాటలను బట్టే నా దగ్గరికి వస్తున్నాను స్తుతిస్తున్నారు తప్ప వారి హృదయము నాకు దూరంగా ఉంది, నాకు సమర్పించట్లేదు అంటున్నారు. తర్వాత ఇంకో ముఖ్యమైన మాట ఏంటంటే వారు నా యందు భయభక్తులు చూపిస్తున్నారు. చూసారా, ఆ భయభక్తులు మానవ విధులను బట్టియే వారు చూపిస్తున్నారు తప్ప మానవ విధులను బట్టి నేర్చుకునే తప్ప వారు నా విధులను, నా కట్టడాలను, నా యొక్క అంశంలను వీరు నేర్చుకోలేదని ఈరోజు ప్రభు ఎంతో బాధతో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే, ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాలు సిద్ధాంతాలు మానరు, రాద్ధాంతాలు మానరు, వాస్తులు మానరు, ఈ లోకంలో చాలా చాలా మానకుండానే దేవుని యందు భయభక్తులు చూపిస్తున్నామని దేవుడు చాలా స్పష్టంగా మనకి చాలా సున్నితంగా హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నిజమే. ఎందుకని ఒకసారి యోచన చేయండి. దేనికని ఒకసారి యోచన చేయండి. ప్రధానకి చిన్న మాట, ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకుంటాం. పెళ్ళిళ్ళు అయినప్పుడు హైందవులు అయితేనేమో పసుపు కొట్టి ప్రార్థన మరి వారి యొక్క పనులు ప్రారంభిస్తారు. నేనైతే ఏం చెబుతానంటే ప్రార్థన పెట్టి మన యొక్క పనులు ప్రారంభించుకోండి అమ్మని చెబుతాను. కానీ ఏం చేస్తారో తెలుసా, ఈ యొక్క భయభక్తులు మానవ విధులు బట్టే చేస్తారు. వాళ్ళు పసుపు ఖచ్చితంగా కొడతారు, అయ్యగారిని పిలవరు. అమ్మ ప్రార్థన బట్టే మనం అక్కడ మన పనులు ప్రారంభించుకోవాలి తల్లి, పసుపుని బట్టి కాదమ్మా. ఈ భయభక్తులు అనేది మానవ యొక్క విధులను బట్టి మనం చూపిస్తే, నీ భయభక్తులు మానవ యొక్క ప్రవర్త వారి విధులను బట్టి నువ్వు చూపిస్తే అది ఎన్నటికీ క్రైస్తవత్వంలో నిలబడజాలవు ప్రేమబడాల. ఎందుకంటే ఈరోజు చాలా సుస్పష్టం. తూర్పునే ఇల్లు తిరిగి ఉండాలి, తూర్పునే దేవుడు తిరిగి ఉండాలి, తూర్పు ఈశాన్యంలోనే దేవుడు బొమ్మ ఉండాలి, లేకపోతే అదని ఇదని అన్ని రకాలుగా ఈ భయములని, ఈ మానవుల యొక్క భయములు బట్టి, ఈ మానవ విధులు బట్టి నువ్వు భయభక్తులు క్రీస్తు యందు ప్రవర్తిస్తే మాత్రం నీకు చెల్లదండి. మరి ఎక్కడైనా చెల్లుద్దేమో కానీ. అందుకని ఇంకా చాలా మాటలు ఇక్కడ ప్రభు చెబుతున్నాడు. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 69వ వచనం చదివి 62వ వచనం చదివి సహాయం చేయి. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ. అబ్బా, ఇది చూడండి ఎంత గొప్ప మాట. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతాకంట అర్ధరాత్రి వేళ మేలుకుంటున్నాడంట దావీదు. మనం మేలుకుంటామా? మేలుకునే అవకాశం ఉందంటారా? అమ్మో, అర్ధరాత్రులు దెయ్యాలు తిరుగుతాయి, అర్ధరాత్రులు దేవుని ప్రార్థన చేయటువంటి, అసలు పగలే మన కనా కష్టం. మెట్ట మధ్యాహ్నం వచ్చేదాకా లేగం మనం నిద్ర. చూడండి, ఎందుకంటే ఈ యొక్క మానవ విధులను బట్టి నువ్వు క్రీస్తుని ప్రేమించాలన్నా, క్రీస్తుని ఆరాధించాలన్నా, ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగించాలన్నా చెల్లదండి. మొదటి మాట కీర్తనలో రాసుకొని హృదయంలో కృతజ్ఞతాస్తుతులు దేవుడికి మధ్యరాత్రులు లేచి చెల్లిస్తే ఎంత బాగుంటుందో, ఎంత బాగుండునో, ఎంత దీవెనకరంగా ఉండునో. కానీ మన భయము, దెయ్యాలు తిరిగే టైం అది, ఉదయం లెగాలి, అప్పుడే చేయాలి, ఒక టైం ఉంటుంది అప్పుడే చేయాలని ఎన్నాళ్ళు ఈ మానవ పెట్టిన విధులను బట్టి దేవుడి యందు భయభక్తులను ప్రదర్శిస్తావు. దాన్ని ప్రదర్శించడం వల్ల నీ జీవితంలో ఏ మేలు అనకూడదు. అది కూడా మీకు చూపిస్తా చివరిలో ఏమంటున్నాడు. అందుకనే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము చదివి సహాయం చేయండి. నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులనై చెడుతనమునందు ఎంత చక్కగా ఒప్పుకుంటున్నాడు చూడండి అక్కడ. అయ్యా, నీ విధులను, నీ ఆజ్ఞలను ప్రభా మేము పాటించక పాపులమై తిరుగుబాటు చేసి తిరిగిన వాళ్ళం అయ్యా. నువ్వు కూడా గుర్తుంచుకో, ఎన్నాళ్ళు తిరుగుబాటు చేసి తిరుగుతావు. ఎన్నాళ్ళు మానవులు నేర్పించినటువంటి ఈ భయభక్తులను ప్రదర్శించి యేసు స్వామి దగ్గర నువ్వు దీవులు పొందాలన్నా, యేసు స్వామి దగ్గరికి నువ్వు దగ్గర అవ్వాలన్నా అయ్యే పని కాదండి. ఆయన చెప్పినటువంటి మాటలను వినాలి. ఆయన చెప్పినట్టు గ్రంథంలో చెప్పిన మాటలు, ఆయన చెప్పినటువంటి విధులు, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను పాటిస్తేనే ఆయన నీ యందు ఆనందిస్తాడే తప్ప ఈ మానవ విధులను బట్టి, మానవ శాస్త్రాన్ని బట్టి, ఈ మానవులు కల్పించినటువంటి పోకడల బట్టి నువ్వు ఈ దేవుని దగ్గర నువ్వేమీ పొందలేవో. అందుకే దానియేలు భక్తులు, అయ్యా నీ పాపులమును దూరస్థలం అయిపోయామయ్యా, నీ ఆజ్ఞలను మేము పాటించక, నీ ఆజ్ఞలు పాటించక మేము చెడిపోయామయ్యా, నీ ఆజ్ఞలు పాటించక మేము పాడైపోయామయ్యా, నీ ఆజ్ఞలు పాటించక మేము దూరస్థలం అయిపోయామంటున్నాడు. జాగ్రత్త, ఆయన ఆజ్ఞలు పాటించండి,
ఆయన ఆజ్ఞలు ఆయన చెప్పిన ప్రకారం నువ్వు పాటించి ఆయన ఎందుకు భయభక్తులు ప్రదర్శించాలి తప్ప మానవులు చెప్పిన మాటలు బట్టి, మానవుల యొక్క విధులను బట్టి, మానవుల యొక్క రూల్స్ను బట్టి, పద్ధతులను బట్టి ఈ దేవుని దగ్గర నువ్వు భయభక్తులు ప్రదర్శిస్తే మాత్రం అది ఉపయోగం లేదు, ఉపయోగపడదో. ఇది మాత్రం సుస్పష్టం, రాసుకో ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే చాలా మంది దేవుడు కావాలంటారు, ఇటు శాస్త్రాలు కావాలంటారు, దేవుడు కావాలంటారు, ఇటు దాన్ని ఏమంటారు ఆచారాలు, దేవుడు కావాలంటారు, సిద్ధాంతాలు, దేవుడు కావాలంటారు, వాస్తులు కావాలంటారు, దేవుడు కావాలంటారు, లోకం కావాలంటారు, దేవుడు కావాలంటారు, మానవ యొక్క పోకడలన్నీ కావాలంటారు. ఇది ఎంత మాత్రము ఒప్పుకోలుతనము కాదు క్రైస్తవత్వంలో, ఇది ఎంత మాత్రము అంగీకారం కాదు క్రైస్తవత్వంలో. జాగ్రత్త. అందుకనే ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము చదివి సహాయం చేయండి. యెహోవా సెలవిచ్చినదేమనగా యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించును. ఏలయనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి, చూసారా, అబద్ధాలు మోసాలను అనుసరించి దేవుని కోపపరిచి దేవుని ఇబ్బందుల పాలు చేసి ఏమి సంపాదించగలరు మీరు అంటున్నాడు ఇక్కడ ఆమోసు. ఆ యోధా 3 సార్లు 2 సార్లు అనేకంగా అబద్ధాలాడి మోసం చేసి దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుడి యొక్క విధులను వదిలేసేసి, ఆయన ఆజ్ఞలను వదిలేసి ఎంతకాలం నువ్వు తిరుగుతావు? అందుకనే పాడైపోతున్నారు, అందుకనే దూరస్తులు అయిపోతారని ఇక్కడ ఆమోసు గ్రంథంలో తెలియజేయబడుతుంది. జాగ్రత్త. ఎంతకాలము మోసము అబద్ధముతోనూ, ఎంతకాలము యోధాలాగా ఎంతకాలం ఈ దేవుడు మోసం చేయాలనుకుంటున్నావు? ఎంతకాలము ఈ దేవుడి మార్గాన్ని, ఆయన చెప్పిన మాటలను వినకుండా, ఆయన చెప్పిన విధులను, ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించకుండా నీ సొంత ప్రయత్నాలు, నీ మానవ యొక్క ప్రయత్నాలు, మానవ పెట్టిన విధులను ప్రయత్నించి ఎంతకాలం నువ్వు జీవించాలనుకుంటావు? ఎంతకాలం ఆయనకు దూరస్తుడు అవుతావు? జాగ్రత్త. ఆయనకు దూరస్తుడు అయినంత మందిలో నీకేం ఉపయోగం ఉండదు. ఇప్పటికైనా సరే మనుషులను సంతోషపెట్టక దేవుణ్ణి సంతోషపెట్టే ఆయన చెప్పిన విధులను పాటించి ఇప్పటికైనా ఆయన సంతోషపెట్టండి. మీకున్న సమస్త అవసరతలను తీర్చుకోండి అమ్మ ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే చాలా క్రైస్తవత్వము అటు లోకం కావాలంటే సగసగ క్రైస్తవత్వం. అందుకే మన తండ్రి గారు పాట రాశాడు, యేసునందు సగం మరి వేరుగా సగం. సగసగం, అటుంటారు ఇటుంటారు. దేవుడు కావాలంటారు, లోకం కావాలంటారు. ప్రార్థన కావాలంటారు, విభూతి కావాలంటారు. ప్రార్థన కావాలంటారు, తాయితులు కావాలంటారు. ప్రార్థన కావాలంటారు, మంత్రాలు కావాలంటారు. ప్రార్థన కావాలంటారు, దాని అంటారు ముహూర్తాలు కావాలంటారు. ప్రార్థన కావాలంటారు, సిద్ధాంతాలు. ప్రార్థన కావాలంటారు, వాస్తులు కావాలంటారు. ప్రార్థన కావాలంటారు, తూర్పు కావాలంటారు, ఈశాన్యం కావాలంటారు. ఎలా ప్రయత్నం? ఏ విధంగా ప్రయత్నం? ఈ ప్రయత్నము వరకూడదు. నువ్వు ఎప్పటికైనా దూరస్తుడిగా మిగిలిపోతావు. అందుకనే ఒక మాట చివరిలో మీకు చెప్పాలని ఆశపడుతున్నా. 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదివి సహాయం చేయండి. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును నువ్వు అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను, ఎక్కడ తిరిగినాను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఈ మాట జాగ్రత్తగా వినమ్మా. నేను ఏ పని పట్టుకున్నా నాకు తిరిగి వచ్చేస్తుంది, ఏ పని పట్టుకున్నా నాకు ఎదురు వచ్చేస్తుంది, ఏది పట్టుకున్నా మట్టి అయిపోతుంది, ఏది నాకు జయం కలగట్లేదు, ఏది నాకు విజయం ఎందుకు కలుగుతుంది? దేవుడి యొక్క విధులను, దేవుడి యొక్క చెప్పినటువంటి శాస్త్రాన్ని, దేవుడు చెప్పినట్టు బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి మాటలు, ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన మాటలు నువ్వు తప్పి వేరుగా నువ్వు ప్రవర్తిస్తే నీకు విజయం వస్తుందా? నువ్వు పూనుకున్న పని నీకు పూనుకున్న పని నీకు జరుగుద్దా? ఎంత మాత్రమునూ జరగదో. జరగాలి అంటే ఆయన మాటలు వింటేనంట, ఆయన విధులను పాటిస్తేనంట, మానవ విధులను పక్కన పెట్టి, మానవ నియమాలు పక్కన పెట్టి, మానవ శాస్త్రాన్ని పక్కన పెట్టి, ఈ యొక్క మానవుల యొక్క ప్రతి విధమైనటువంటి ఈ యొక్క నీతి మాటలను, ఈ మురికి గుట్ట లాంటి మాటలను పక్కన పెట్టి నువ్వు దేవుని యొక్క మాటలు, దేవుడి యొక్క విధులను, ఈ మాటలను పాటిస్తేనంట నువ్వు పూనుకున్న పని పూర్తవుద్ది. నువ్వు ఏ దేశం తిరిగినా, ఏ ప్రాంతం తిరిగినా, ఎక్కడ తిరిగినా సరే వివేకంతోనూ చక్కగా, తెలివిగా, జ్ఞానంగా వర్ధిల్లి ఇంటికి తిరిగి వస్తావంట. ఏం కావాలి ఈరోజు? ఏం కావాలి? నువ్వు పూనుకున్న పని నీకు కావాలా? లేదా పూనుకున్న పని ఏది పట్టుకున్న మట్టి అయిపోవాలా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దీవెనకరంగా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆశీర్వాదకరంగా ఉండాలా? లేదా దరిద్రాన్ని అక్కడ కూడా తీసుకెళ్ళేది, ఈ దరిద్రం అంతా కూడా అక్కడ కూడా చూపించి దరిద్రాలుగా బతుకుతావా? ఏది కావాలి? దేవుని ఆజ్ఞలను పాటించి, దేవుని మాటలు పాటించి, దేవుడు చెప్పిన విధులను పాటించి, ఆయన యందు నువ్వు నిజంగా నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు పూనుకున్న పని నీకు పూర్తవుద్ది. నువ్వు ఎక్కడ తిరిగినా, ఎక్కడున్నా సరే విజయం నీకు చేకూరుస్తాడు. వివేకంతో నువ్వు ఇంటికి తిరిగి వస్తావు, క్షేమంగా ఆరోగ్యకరంగా నువ్వు ఉంటావు. ఏం కావాలి? ఎలా ఉండాలి? ఒకసారి నీకు నువ్వుగా పరిశీలించుకో. ఒకసారి నీకు నువ్వుగా ఆలోచన చేసుకో. నువ్వు పూనుకున్న పని ఎన్నాళ్ళు పూర్తి అవ్వలేదా? 24లో పూర్తి అవ్వలేదా? ఎట్లయినా అట్లీస్ట్గా ఈ 3 నెలలైనా సరే దేవుని యొక్క విధులను పాటించు.
మానవ విధులను పక్కన పెట్టు, మానవ శాస్త్రాన్ని పక్కన పెట్టి, ఈ మానవులు కలిపి చెరిపే సిద్ధాంతాలు రాద్ధాంతాలను పక్కన పెట్టి దేవుడి మాటకి లోబడి, దేవుడి మాటకి, దేవుడి యొక్క విధులకు లోబడి నీ పనులు పూర్తి చేసుకో. నీ ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరచుకో. నువ్వు ఎక్కడ తిరిగినా, ఏ ప్రాంతం తిరిగినా క్షేమకరంగా నువ్వు నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా ఇప్పటికైనా చూసుకో. ఈ మానవ విధులను పక్కన పెట్టేసేసి మానవ విధుల ద్వారా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు సంతోషపరచలేవని ఇప్పటికైనా తెలుసుకొని దేవుని యందు భయభక్తులు, దేవుని యొక్క విధుల ద్వారానే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి కట్టడల ద్వారానే మనం ఆయన సంతోషపరచగలమని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని ఇప్పటికైనా నేర్చుకొని ఆ విధంగా నడవాలని ప్రభు పేట మిమ్మల్ని హెచ్చరిస్తూ దేవుడి చిన్న మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు అయా. ఈ రాత్రి శుభ శుక్రవారం ప్రభా నీ సన్నిధిలో ఈ మాధ్యమం ద్వారా బిడ్డలకి ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేశామయ్యా. అయా నిజమే నాయన, మనుషుల యొక్క విధులను బట్టి నీ యందు భయభక్తులు ప్రదర్శిస్తే మాకు ఏమీ మనకూడదయ్యా. నీ మాటలు, నీ ఆజ్ఞలు, నీ విధులు, నీ ధర్మశాస్త్రం, నీ బైబిల్ చెప్పిన మాటలు వింటేనే మా జీవితంలో ఏదన్నా జరుగుతుంది ప్రభు. అటువంటి అనుభవం మమ్మల్ని నడిపించి విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేసి సంఘంలో చాలా మంది అస్వస్థత ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకొని మళ్ళా రాకడాల సుమేతే మరొక అంశంతో రేపు వారం కలుసుకొని నేను గర్పరిచే భాగ్యం మాకు అందరికి దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియమైన వీక్షకులారా, మరొక అంశంతో రేపు వారం కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు పెట్ట వందనాలు. టిల్ దెన్ బై.